ఈ సందర్భంలో కొన్ని నిమిషాలు దైవ సందేశంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే భయపడకూడదు అనేటటువంటి అంశం నుండి ఈరోజు దైవ సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. గడిచిన నిన్నటి సాయంత్రం రోజు ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవా, రేపు ఏ వాక్యం ద్వారా నీ బిడ్డలను దర్శించాలని ఆశపడుతున్నావు, ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడాలని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క ఆలోచన ఇచ్చాడు, భయపడకూడదు అని చెప్పేసి. దేవుడి యొక్క సన్నిధిలో కూడి ఉన్నటువంటి మనందరం కూడా ఏ విషయంలో భయపడకూడదు అనేటటువంటి కొన్ని విషయాలను మనం ఆధారంగా తీసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. సహజంగా బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఒక భక్తుడు అంటాడు, భయపడకుడి అనేటటువంటి పదం అంట 366 సార్లు రాయబడిందంట. 366 సార్లు రాయబడిందంట. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఏదో ఒక సందర్భంలో ఒక సంవత్సరము వస్తుందంట. ఆ సంవత్సరం రోజు 366 రోజులు కూడా వస్తాయంట. సంవత్సరం అంటే అప్పుడప్పుడు సందర్భాలు వచ్చినప్పుడు. అయితే ఇక్కడ చదవబడినటువంటి ఈ మాటలు అంటే మనము వింటున్నటువంటి అంశంలో నుండి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 366 సార్లు రాయబడినటువంటి ఈ మాట భయపడకుడి అని బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ప్రతిరోజు ఒకసారి దేవుడు మనతో మాట్లాడిన 365 రోజులు సరిపోయేటటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే దేవుడు ప్రతిరోజు కూడా తను నమ్మినటువంటి బిడ్డలమైన మనతో భయపడకుడి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దేవుడు మనతో భయపడకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా మనము ఈ లోకంలో ప్రతిరోజు ఏదో సందర్భంలో ఏదో విషయాన్ని బట్టి మనం భయపడుతుంటాము అనే విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఏదైనా విషయాన్ని తెలియజేస్తున్నాడంటే దానికి వెనుక ఏదో ఉద్దేశం దాగి ఉంటుంది అనే విషయాన్ని మనం తప్పకుండా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ భయం అనేది, ఫియర్ అనేటటువంటి ఇది మన జీవితంలో మనకు కలిగినప్పుడు మనలో ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ భయం అనేటటువంటి ఒక్క మాటకి దాని లక్షణాలు ఏ విధంగా మనము గమనించవచ్చో కొన్ని విషయాలు బైబిల్లో నుండి మొదటిగా కొద్దిగా నెగిటివ్ వే ఆఫ్లో మనం ఆలోచన చేద్దాం. అంటే భయం అనేది ఏ ఏ లక్షణాలతో మనకి రుజువు అవుతుంది అనేటటువంటి విషయంలో మనము కొద్దిగా ఆలోచన చేసిన తర్వాత వాక్య సందేశంలో మరింతగా ముందుకు వెళ్ళిపోదాం. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం. ఆకస్మిక భయం. ఇక్కడ భయం ఏం చేస్తుందంట? అది బెదిరించుచున్నదంట. ఎవరిని? దేవుని నమ్మినటువంటి మనల్ని భయము అనేది ఏం చేస్తుందంటే బెదిరిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా భయం అనేటటువంటి లక్షణం ఎట్లుంటుంది అంటే మనల్ని బెదిరిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చూసాం. రెండవది ఇంకొక మాట చూస్తే 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయము 26వ వచనం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ మనం గమనించగలిగితే భయము చేత వారు ఆ రోజున్నటువంటి దేవుని ప్రజలు పారిపోయినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అంటే భయము ఇంకొక పని చేస్తుంది. దాని లక్షణం ఏంటంటే మనుషుల్ని పారిపోయేటట్టు చేస్తుంది. ఒక దగ్గర స్థిరపడకుండా మనిషిని పారిపోయేటట్టు చేస్తుంది. ముందు చూసాము మనము భయము అనేది ఏం చేస్తుందో. రెండవదిగా మనం చూసాము భయం అనేది ఏం చేస్తుందో. మూడవదిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఇదే బైబిల్ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ మనం పరిశీలన చేస్తే భయం అనేది ఇంకొక లక్షణంతో అది మనకు కనిపిస్తుంది. అదేంటంటే మనుషులను దాగుకునేటట్టు చేస్తుంది. ఏం చేస్తుంది? మనుషులను దాగుకునేటట్టు చేస్తుంది. భయము మనిషిని బెదిరిస్తుంది. భయము మనిషిని పారిపోయేటట్టు చేస్తుంది. భయము మనిషిని దాగుకునేటట్టు చేస్తుంది. చాలా సందర్భాల్లో భయపడి మనం కొన్నిసార్లు దాక్కుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తా. నేను
గత 15 సంవత్సరాలు వెనకెళ్ళిపోతే పల్లెటూరులో మా నాన్న బావులని కాంట్రాక్ట్ తీసుకునేవాడు, నీటి బావులు తవ్వడానికి కాంట్రాక్ట్ తీసుకునేవాడు. ఇది తీసుకుంటున్నప్పుడు ఏం చేసేవాడు అంటే పని మనుషుని కొంతమందిని పనికి పెట్టి తను మిగతా పనులు చూసుకునేవాడు. అయితే మార్నింగ్ టైంలో 10 గంటల నుండి సాయంత్రం 5-5:30 వరకు 10 మంది లేడీస్, 2 బాయ్స్ పనిచేసేవాళ్ళు. తర్వాత రాత్రిపూట కూడా మళ్ళీ సెకండ్ ఇంకొక చోట, అంటే ఒకటే దగ్గర కాకుండా 2-3 కాంట్రాక్ట్ తీసుకునేవాడు కనుక ఇంకొక దగ్గర ఏం చేసేవాడంటే రాత్రిపూట ఒక 10 మంది పురుషులను మాత్రమే పనికి పంపించేవాడు. అట్లా పని చేయడానికి ఉదయం పూట తర్వాత పని జరిగేది, తర్వాత సాయంకాల సమయంలో కూడా పని జరిగేది. అయితే ఒకసారి మా ఊర్లో ఉన్నటువంటి ఒక ఏసన్న అనేటటువంటి ఆయన ఏం చేసిండంటే తన బావిని కాంట్రాక్ట్కి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ బావి తవ్వడానికి రాత్రిపూట వెళ్ళాలి, క్రేన్ ఉంటుంది, తర్వాత దాని ద్వారా 10 మంది పని చేయాలి. అయితే ఆయన బావి తవ్వడానికి రాత్రిపూట వెళ్ళాలంటే 3 ఫేజ్ కరెంటు అనేది సహజంగా ఒక టైంకి వస్తుంది అనమాట. అది బహుశా అది మధ్యరాత్రి రావచ్చు, ఒక్కొక్కసారి 9 o'clock రావచ్చు, 10కి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అయితే దాన్ని కనిపెట్టుకొని అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. అయితే ఒకరోజు ఏం చేస్తామంటే నేను నైట్ పూట పని మనుషులు తీసుకొని పని చేయించాలి. అప్పుడే నా 10th క్లాస్ అయిపోయింది. తర్వాత నేను నైట్ పూట వెళ్దామని చెప్పేసి కొంతమంది ఫ్రెండ్షిప్ సర్కిల్లో పిల్లల్ని, తర్వాత కొంతమంది పెద్దవాళ్ళని, ఒక 10 మందిని గ్యాదర్ చేసుకొని వెళ్దామని చెప్పేసి అప్పుడు ఏసన్న దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్ళి ఇట్లా కరెంట్ వస్తుంది 9 గంటలకి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటే ఆయన నేను రాను అన్నాడు. ఎందుకు రావని చెప్పేసి అడిగితే నాకు భయం అవుతుంది అన్నాడు. పెళ్ళి అయింది ఆల్రెడీ, నాకంటే చాలా పెద్ద వయసు అయినది, భయం అవుతుంది అని చెప్పేసి అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే చిన్న పిల్లలు భయపడడం, నువ్వేంటి భయపడడం, నైట్ పూట మీ పొలంకే కదా మేము వచ్చేది, మేము అందరం ఇంత 10 మంది ఉండగా నువ్వేందుకు భయపడుతున్నావు అని నేను అంటుంటే నేను రాను అని చెప్పేసి తను మొండిపాటు చేశాడు. రాకపోతే మాకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి మీ ఇష్టం, ఖచ్చితంగా నేను రావాలంటే వస్తాను కానీ మీ మధ్యలో ఉండి వస్తాను, నేను నాకు చివరి ఉంచొద్దు లేకపోతే ముందు ఉంచొద్దు అని చెప్పాడు. అన్న తర్వాత సరే అని చెప్పేసి ఆయన మధ్యలో పెట్టుకొని ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మార్గం మధ్యలో ఒక పెద్ద ఒక ఇటు అటు మొత్తము ఒక వాగు ఉంటుంది అనమాట. దట్టమైనటువంటి చెట్లు ఉంటే అందులోకి నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోవాలి. అట్లాంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేసినాం అంటే పిల్లలు ఈ బలహీనతను తెలుసుకొని కావాల్సి అక్కడికి దగ్గరికి రాగానే అమ్మ దొంగ ఏదో అని చెప్పేసి పిల్లలు ఏం చేశారు, పరిగెత్తడం మొదలుపెట్టారు అన్నమాట. పరిగెత్తడం మొదలు పెడితే ఈయన గట్టి పట్టుకొని నా కాళ్ళు గట్టి పట్టుకొని నేను అందుకే రానన్నా, నన్ను ఎందుకు తీసుకొని వచ్చాను, నాడు ఇంటికి తీసుకోపోన్నాడు. ఇక్కడ దాకా వచ్చినాం, కొద్ది దూరంలో పని చేసే పరిస్థితి ఉంది, అందరూ అక్కడికి వెళ్ళిపోతే మనం ఇంటికి వెళ్ళడం ఏంటి నడవ అని చెప్పేసి ఖచ్చితంగా తీసుకెళ్ళిపోయినమాట. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు పని చేసిండు, అంటే తను మామూలుగా క్రేన్ తవ్వాలన్నమాట, పైన పని చేసాడు. తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగిందంటే నెక్స్ట్ డే మళ్ళీ పొలంకి వెళ్ళాలి. పొలంకి వెళ్ళేటటువంటి సమయంలో ఏం చేసాడంటే అప్పుడు మళ్ళీ యథావిధిగా అదే టైంకి వెళ్ళి ఏసన్ ఉన్నాడా చిన్నమ్మ అని చెప్పేసి నేను పోయేసరికి ఏమో లేడు, కనిపిస్తలేడా నామే అని చెప్తుంది. తర్వాత ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడ లేడు, బయట అంతా చూసి వచ్చినాం, ఆయనను ఉంటాడు ఇంట్లోనే అంటే లేడు నాయన లేడని ఆమె అంటుంది. సరే అని చెప్పేసి నేను డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి అంతా చూశాను, నేను భయపడి ఉండొచ్చు అని చెప్పేసి. అప్పటికే జ్వరం పట్టింది మనవాడికి. తర్వాత సరే అని చెప్పేసి మామూలుగా చిన్నది ఒక గది ఉంటుంది అనమాట, అది పొయ్యిలు లాగా చిన్నది వంటగది. అప్పుడు దానిలోకి వెళ్ళి చూసిన వాళ్ళకి ఒక చిన్న పెద్దది కుండలు ఉంటాయి ఇంట్లో, తన సాటుకి ఇట్లా దాచుకున్నాడు. ఏమైంది ఇట్లా దాచుకున్నాడు ఏంటంటే నాకు భయం అవుతుంది, రాత్రి అందరూ చేసాను, నేను రాను అన్నాడు. దుప్పటి కప్పుకొని ఇట్లా దాచుకున్నాడు మొత్తానికి, మనిషి కనిపించినట్టుగా. నేను పోయి టచ్ చేసరికి అప్పుడు చెప్తున్నట్టు తను రహస్యం ఏంటి, భయం అవుతుంది. ఇంతమందికి లేని భయం నీకెందుకు ఉంది, నువ్వు రావాలి ఖచ్చితంగా, రాకపోతే బాగుంటుంది అని చెప్పేసి అంటే వాళ్ళ భార్య నీళ్ళని వస్తున్నా ఈయన రాడు అని చెప్పేసి ఆయన పక్కన పెట్టి వాళ్ళ భార్య వచ్చింది మాతో పాటు. ఎందుకంటే అక్కడ ఎంత పని చేస్తున్నాము, ఎంత ఇవ్వాలి, అసలు ప్రతిదీ ఉంటుంది అనమాట, కొంత సెంటిమెంట్స్ ఇవన్నీ చూసుకోవాలంటే ఆయన రావట్లేడు అనమాట. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొన్నిసార్లు భయము అనేది మనిషిని బెదిరిస్తుంది, భయం అనేది మనిషిని పారదొలుతుంది, భయం అనేది మనిషిని దాగుకునేటట్టు చేస్తుంది. భయం అనేది తనకు లేకపోతే ఆ రోజు ఆయన ఇంట్లో దాక్కునేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే భయము నానా రకాలుగా మనిషి జీవితం మీద అది ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు ఇంకో చోట కూడా అంటాడు, ఒక అధ్యాయంలో ఏమంటాడు అసలు, భయం అనేది మన మీదకి ఒక తుఫాన్ లాగా వస్తుందంట. తుఫాన్ వచ్చి ఈరోజు మొత్తానికి అనేక ప్రాంతాల్లో నీటి వరదలు
పెరిగిపోయి కొన్ని కార్లు కొట్టుకుపోతున్నాయి. ఆ కారులో ఉన్నటువంటి మనుషులు కూడా అలాగే కొట్టుకుపోతున్నారు. అందరూ భయపడి వణికిపోతున్నారు. అంటే భయం అనేది కొన్నిసార్లు తుఫానులా మన మీదకి వస్తూ ఉంటుందంట. కొన్నిసార్లు భయం అనేది అది సామెతల గ్రంథం ఇంకో చోట 20 అధ్యాయం అనుకుంటా 2వ వచనం అనుకుంటా అక్కడ ఏమంటారు తెలుసా, అది సింహ గర్జన వంటిదిగా ఉంటుందంట. సింహము గర్జిస్తే ఎట్లయితే భయపడతాడో ఒక మనిషి, భయాన్ని ఒకవేళ కలిగి ఉంటే మనిషి అంతగా భయపడిపోతూ ఉంటాడంట. సింహం మన ముందు ఉండదు, కానీ దాని యొక్క భయం అనేది మనిషి ఒక్కసారి చూశాడంటే ఎప్పటికీ దాన్ని హృదయం ఉంచుకొని పోతాడు. అట్లనే భయం అనేది మనిషిని నానా రకాల లక్షణాలతో అది మన జీవితాల మీద దాడి చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చివరిగా ఈ భయం గురించి ఇంకొక లక్షణం చూద్దాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ భయం వలన జరిగేటటువంటి ఒక భయంకరమైనటువంటి నష్టాన్ని ఇక్కడ సమూయేలు భక్తుడు తెలియజేశాడు. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో అది భయము చేత అతని గుండె పగిలేను, అతడు రాతి వలె బిగిసిపోని పోయేను. హార్ట్ అటాక్ వచ్చేసింది అనమాట. కొన్ని సంఘటనలు మనిషి వినగానే ఏమైపోతుంది తెలుసా, గుండె పగిలేను అంటే అర్థం ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చాను అని అర్థం. ఓకేనా? హార్ట్ అటాక్ వచ్చేసి అట్లాగే స్పాట్లా ఆ గోడకు అతుకుని పోయాడంట. ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది వ్యక్తికి అంటే భయం. అసలు ఏంటి ఆ భయం అనేది మనం ఆలోచన చేస్తే దాని చరిత్ర చెప్పుకోవడానికి వేరే సందర్భం మరొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఎందుకంటే దావీదు యొక్క సేనలను గురించి ఆయన భయపడుతూ ఉంటాడు అనమాట. అంటే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే భయం అనేది మనిషిని నానా రకాల లక్షణాలతో అది కృంగదీస్తూ ఉంటుండగా, ఇటువంటి భయం యొక్క మూలం, ఈ భయం యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడి నుండి ఆరంభించబడింది అని చెప్పేసి కూడా మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే ఆదాము హవ్వల యొక్క ఆ యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, తినకూడదు అన్న ఆ పండుని ఎప్పుడైతే తిన్నారో, ఆ భయం అనేది, ఆ లక్షణము అనేది వారిలోకి వచ్చేసి వాళ్ళను భయపెట్టేసినట్టుగా మనం చూస్తాం. దేవుడైనటువంటి యెహోవా వారి మధ్యలోకి వచ్చి వారితో అంటాడు ఏమనంటే, ఇదిగో ఆదామా ఎక్కడున్నావు నువ్వు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటాడు చక్కటి మాట, చదవండి వివరంగా తీస్తే. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని, అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. ఇక్కడ కూడా భయము అనే లక్షణం మనిషిని దాగుకునేటట్టు చేసింది. ప్రతిరోజు దేవుడైనటువంటి యెహోవా వారి దగ్గరికి వచ్చినప్పుడు, వారిని పలకరించినప్పుడు వారు ఎంతో ధైర్యంతో దేవుని దగ్గరికి వచ్చారు. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు అదే దేవుడు అదే సమయంలో పిలిచినప్పుడు ఆ సమయంలో వీరు దాక్కునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే భయం. ఈ భయం అనేది వారికి ఎప్పటి నుండి ఆరంభించబడింది, ఏ విధంగా ఆరంభించబడింది అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, తినకూడదన్న పండు తినడం ద్వారా, దేవుని యొక్క చిత్తంలో నుండి వారు బయటకు వచ్చి పాపము చేయడం ద్వారా భయం అనేది ఆదాము మొదలుకొని నేటి వరకు మనందరి జీవితాల మీద ప్రభావం చూపిస్తూ వచ్చింది. మనందరి జీవితాల మీద ప్రభావం చూపిస్తూ వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని అనారోగ్య పరిస్థితులు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని అనారోగ్య పరిస్థితులు అవి ఒక్కరికి వస్తాయి. వచ్చినటువంటి ఏంటంటే ప్రతి ఒక్కరు తప్పుడు పని చేయకపోవచ్చు, కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క వైరస్ అనేది ఒకరిలో నుండి ఒకరిలోకి సంక్రమించి, ఫర్ ఎగ్జాంపుల్ HIV AIDS లాంటిది అనుకుందాం, ఒకరిలో నుండి ఎట్లా సంక్రమించి అందరి మీద ప్రభావం చూపిస్తుందో, ఆదాము హవ్వల మొదలుకొని మనం గమనిస్తే ఆ భయం అనేటటువంటి లక్షణం ప్రతి ఒక్కరి జీవితం మీద అది ప్రభావం చూపిస్తూ వచ్చింది. ఇటువంటి భయంతో ప్రతి మనిషి అధైర్యంతోనూ, పిరికితనంతోనూ, అనేక రకాలుగా కృంగుదలతోనూ, చింతతోనూ, భీతితోనూ అనేక రకాలుగా బాధపడుతూ దిగులుతూ ఉండగా, ఇటువంటి మానవాళిని దేవుడు మరలా ధైర్యమును, మరలా వారిలో నూతనమైన ఉత్సాహమును, ఉల్లాసమును, దేవుని అందరి ధైర్యమును వారికి కలుగజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసము ఆయన కల్వరిశిలువలో మరణించాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రోమాపత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆయన చేసినటువంటి ఆ త్యాగమును బట్టి మనం విడుదల పొందామో కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు.
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎంత గొప్ప విషయం ఇక్కడ రాయబడ్డది చూడండి ఒకసారి. క్రొత్త నిబంధన కాలంలో నిగూఢమైనటువంటి కొన్ని విషయాలు దేవుడు తన యొక్క భక్తుల ద్వారా తెలియజేశాడు. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ దేవుడు అనేకులు భయపడుతున్నటువంటి ఆ భయము నుండి, ఆ పాప భీతి నుండి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి ఏ విధంగా మన కోసం ఆయన ప్రాణం పెట్టి తన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలని కడిగి వేసి మనలందరినీ ఆ పాప నియమం అనేటటువంటి సంఖ్యల నుండి బయటికి తీసుకొని వచ్చాడో దాని గొప్పతనాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువే కనుక ఈ లోకానికి రాకపోతే, ఆయన మన కోసం రక్తం చిందించకపోతే, ఆయన మన కోసం ప్రాణం పెట్టకపోతే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా అదే భయంతో ఇంకా ముందుకు సాగిపోయేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే వచ్చాడు ఈ లోకానికి, ఆయన రావడంతో మరణపు ముళ్ళును విరిచివేసేసి ప్రతి ఒక్కడికి అన్నిటికంటే భయంకరమైన భయం ఏంటో తెలుసా? మరణ భయం. అన్నిటికంటే భయంకరమైన భయం ఏంటంటే మరణ భయం. అంటే మనిషి ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాము అయితే సహజంగా, కానీ అవన్నీ కూడా దేనికి మూల ఉద్దేశం దేనికంటే మరణానికి. అంటే ఒకవేళ ఈ అనారోగ్యం వస్తే చస్తానేమో, లేకపోతే ఒక సింహం ఎదురైతే అది నన్ను చీల్చేస్తే నేను చనిపోతానేమో, లేకపోతే ఇంకేదైనా తిండి లేకపోతే నేను చస్తానేమో అన్న భయం. అంటే రకరకాల భయాలన్నీ కూడా మరణానికి అవి దారి తీస్తాయనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. మరణ భయము నుండి మన ప్రభు అయిన క్రీస్తు వచ్చి మనల్ని కూడా విడిపించినటువంటి విధిని చూసి మనం అందరం కూడా ఎంతో సంతోషించవలసిన వారమైనాం. లోకంలో అనేకులు భయపడుతూ ఉన్నారు. భయం యొక్క లక్షణాలను బట్టి క్రీస్తునందున్నటువంటి మనము ధైర్యం కలిగి ఉన్నాం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మన కోసం సిలువలో తన రక్తాన్ని ఖర్చు మనల్ని కూడా ఆయన పరిశుద్ధులుగా చేసి మనల్ని కూడా ఉచితంగా నీతిమంతులుగా చేయడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా మనం ఈరోజు ధైర్యం కలిగి జీవించడానికి యేసుక్రీస్తు ప్రభు దోహదపడుతున్నాడు. ఈ మధ్య వాట్సాప్లో కానీ లేకపోతే అక్కడక్కడ నేను చూశాను, ఫేస్బుక్లో కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక దగ్గర ఒక జింక ఒక మైదానంలో దుప్పి అది గడ్డి వేస్తూ ఉంటుంది. అయితే దాని పక్కనే ఒక చిరుతపులి అని కూడా బహుశా అది ఏం చేస్తుందంటే దగ్గర దాకా వచ్చేసి దీన్ని చీల్చి దీన్ని తినేసేయాలని చెప్పేసి ఆ యొక్క చిరుతపులి ఆశ కలిగి ఎదురు చూస్తుంది. ఈ దుప్పేమో ఎంత మాత్రం భయపడకుండా అక్కడే మేస్తుంది. ఇలా మేయడానికి దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? తర్వాత అది చీల్చకుండా అక్కడే ఆగిపోవడానికి దానికి మధ్యలో ఉన్నటువంటి విషయం ఏంటని మనం ఆలోచన చేస్తే, మధ్యలో ఒకటి దాని చుట్టూ అంటే ఆ జింక ఉన్నటువంటి ఆ మైదానం అంతా కూడా ఒక రాడ్స్తోని తర్వాత వైర్లతో ఫెన్సింగ్ చేసేసి మొత్తం దాని చుట్టూ అంతా కూడా అల్లడం ద్వారా అది అక్కడ దాకా వచ్చేసింది. దీని లోపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కూడా ఒక ధైర్యం ఉంది, ఏమనంటే అది అక్కడ దాకా వస్తుంది కానీ నా దగ్గరికి ఎంత మాత్రం రాదు, ఎందుకంటే మధ్యలో వారధి ఉంది, మధ్యలో ఒక అడ్డు అనేది ఒకటి ఉంది అని చెప్పేసి ఒక ధైర్యం దానికి కలిగింది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో మన కోసం ఆయన చిందించినటువంటి రక్తం, ఆయన చేసినటువంటి ఆ త్యాగం, ఆయన మన కోసం ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏదైతే ఉందో అది మన మధ్యలో మన చుట్టూ కూడా ఒక అగ్ని ప్రాకారంలో ఉంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చి మనల్ని బెదిరించకుండా, మనల్ని పారిపోయేటట్టు చేయకుండా, మనల్ని దాక్కోనకుండా చేయకుండా, మనం ఎటువంటి పరిస్థితులు వచ్చి ఎటువంటి తుఫాన్లు వచ్చి కూడా తలక్రిందులు చేసి మనల్ని భయాందోళనకు గురి చేయకుండా మనందరం కూడా ధైర్యం కలిగి ఉండగలుగుతున్నామంటే, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ఎన్నో శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ కూడా ఇంకా గుండె పగిలి చావకుండా, హార్ట్ అటాక్ రాకుండా ఇంకా మనం ధైర్యం కలిగి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? మన నిరీక్షణకు ఆధారమైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఉన్నాడు కనుకనే ఇంకా మనం ధైర్యం కలిగి ఉన్నాం. ఆయన లేకపోతే, ఆయన మన హృదయంలో లేకపోతే, ఆయన మనల్ని బలపరచకపోతే, ఆయన మనల్ని ఆదరించలేకపోతే, ఆయన మనల్ని ఓదార్చలేకపోతే, ఆయన మన ప్రతి అక్కర్లు తీర్చలేకపోతే, ప్రతి సందర్భంలో మనల్ని బలపరచలేకపోతే ఏ రోజు మనం నశించి నాశనానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. కానీ ఇంకా సజీవ లెక్కలు ఉన్నామంటే దేవుడు మనతో ఉండి వెనువెంట తను చేసినటువంటి కార్యములను బట్టి మనల్ని స్థిరపరిచి బలపరిచి
స్థిరపరిచి తన కోసం నిలబెట్టుకుంటున్నాడు. అంత గొప్ప దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనం ధైర్యం కలిగి ఉన్నాం. ఇంకొక మాట బైబిల్లో చూసినట్లయితే ఈరోజు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఒక చక్కటి మాట హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం. పాత నిబంధన గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనండి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. అది ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఏమంటున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా అంటే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఎంతో గొప్ప వాగ్దానం. ఈరోజు దేవుని ప్రజలమైనటువంటి మనము గొప్ప ధైర్యాన్ని కలిగి ఉండడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది హగ్గై కాలంలో దేవుని ప్రజలందరూ కూడా అస్థిరత్వంలో ఎన్నో ఆశలు కలిగి ఏదేదో చేయాలనుకుంటున్నప్పటికీ వారి జీవితాల్లో సాధించలేని పరిస్థితుల్లో కృంగుదలలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు ఏ విషయాల్లో ఆశ కలిగి ఏదేదో చేయాలని ఆశపడుతున్నారు చూడు, మీరు ఏదేదో పొందుకోవాలని ఆశపడుతున్నారు చూడు, అయితే ఆ ఆశలు నిరాశలు కావడానికి కారణం ఏంటంటే మీరు భయపడుతున్నారు. అయితే ఈరోజు నా ఆత్మనే మీ మధ్య ఉంది కనుక మీరు భయపడొద్దు అని చెప్పేసి దేవుడు వారితో మాట్లాడాడు. వారితో మాట్లాడడానికి ముందుగా అక్కడ ఏమంటారంటే, ఇదిగో మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏ విధంగా మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చానో ఆ నా నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకొని భయపడకుడి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని మనం పరిశీలన చేస్తే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయంలో 6-7 వచనాలు 8 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనంటే, అక్కడ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడతాడు. ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఏమంటాడంటే, ఇదిగో నేను నిన్ను విడువను ఎడబాయను, నువ్వు భయపడకు అని చెప్పేసి. ఇదిగో నువ్వెంత మాత్రం భయపడడానికి వీల్లేదని చెప్పేసి దేవుడు వాగ్దానంతో కూడినటువంటి ఒక నిబంధనను వారికి ఇస్తాడు. ఆ నిబంధన ప్రకారమే మరలా చూసినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. అక్కడ గమనిస్తే ఏమంటాడంటే, యెహోషువ ఇదిగో నిన్ను ఇడువను ఎడబాయను, నీ ఎదుట ఎట్టి మనుషుడు కూడా నిలబడలేడు, కాబట్టి నువ్వు భయపడద్దు, దిగులు పడవద్దు, నా ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకో అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఇశ్రాయేలీయులందరినీ కూడా దేవుడు వాగ్దాన దేశమైనటువంటి కనానులోనికి, వారు కట్టని ఇండ్లు, చెయ్యని వ్యవసాయం, వారు సాగు చేయని భూములన్నీ కూడా దేవుడు వారికి వెండి బంగారాల ఆస్తి అంతస్తులన్నీ కూడా దేవుడు కనాను దేశంలో వారి కోసం ఇస్తాడు. ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు తన భయముతో పారద్రోలి దేవుని ప్రజలను అక్కడ సువిశాలమైనటువంటి ఆ ఆనందంతో సంతోషంతో ఆ ప్రాంగణం అంతా కూడా దేవుడు ఆశీర్వదించి వారిని పెడతాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటున్నాడు ఏమనంటే, ఆ రోజుల్లో ఏ ఆత్మ అయితే ఐగుప్తు దేశంలో నుండి పరవాసులుగా బానిసత్తులో ఉన్నటువంటి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చిందో అదే ఆత్మ, ఏ ఆత్మ అయితే పాత నిబంధన కాలంలో మీ పితరుల మధ్యలో మహత్కార్యాలు సూచక్రియలు చేసి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చిందో అదే ఆత్మ, ఏ ఆత్మ అయితే ఆకాశంలో ఉండి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మీ పితరులను ఏ విధంగా అయితే నడిపించిందో అదే ఆత్మ, ఏ ఆత్మ అయితే ఆకాశం నుండి మన్నాను పూరేళ్లను కురిపించి 40 సంవత్సరాలు ఆహారం ఇచ్చి పోషించిందో అదే ఆత్మకై ఈరోజు మీ మధ్యలో కూడా ఉంది. దేవుని సంఘంతో సమాజంతో ఈరోజు తెలియజేయి, భయపడకమని చెప్పేసి ఆ విషయాన్ని హగ్గై భక్తుడు తెలియజేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ రోజుల్లో ధైర్యం తెచ్చుకొని మరలా దేవుని యొక్క మందిరాన్ని పునర్నిర్మాణం చేయడానికి దేవుని పనిలో వారి కెపాసిటీకి తగినట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకు వచ్చేసి చక్కగా మళ్ళీ దేవుని యొక్క మందిరాన్ని వారు నిర్మాణం చేయడం, దేవుని యొక్క ఆత్మ కడవరి ఆ దేవుని యొక్క మహిమ మొదటి దానికంటే ఎక్కువగా దేవుని అభిషేకం వారు మధ్యలోకి దిగి రావడం చూశారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ ఆత్మ అయితే ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుని ఆత్మ కార్యం జరిగించిందో అట్టి ఆత్మ ఈరోజు మన మధ్యలో కూడా ఉంది. నా ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక భయపడకూడదు, నా ఆత్మ దేవుని యొక్క సంఘంలో ఉంది కనుక భయపడకూడదు, నా ఆత్మ ఇశ్రాయేలీయుల మధ్యలో ఉంది కనుక భయపడలేదు, నా ఆత్మ ఈ రోజు క్రైస్తవ సంఘంలో ఉంది కనుక మీరు భయపడడానికి వీల్లేదని చెప్పేసి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుందంట. దేవుని ఆత్మను మీరు పొందేంత వరకు కూడా ఎక్కడికి వెళ్ళకని చెప్పేసి యేసు ప్రభు వారు ఒక సవాలుతో వారితో మాట్లాడి వెళ్ళిపోతాడు.
అందుకని చెప్పేసి అపోస్తులు కానీ 120 మందికి పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మను పొందుకోవడానికి వారు మేడగదిలో కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత అనేక మహత్కార్యాలతో దేవుని కోసము గొప్ప సాక్షులుగా నిలబడగలిగారు. ఈ రోజు కూడా ఆత్మ మన మధ్యలో ఉంది కనుక దేవుని కోసం మనం కూడా ఒక దేవుని యొక్క సాధనాలుగా, పనిముట్లుగా ఆయన కోసం ఆయన ప్రభావంతో మనం నింపుబడి దేవుని కోసం ముందుకు సాగిపోవాల్సినటువంటి వారమైనామని ప్రభు పేట మనం చేస్తున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో మన జీవితాలు అనేక శ్రమలు వస్తుంటాయి. అయితే దేవుని ఆత్మ మనతో ఉన్నప్పటికీ ఎందుకు ఇలా శ్రమలు వస్తున్నాయని చెప్పేసి మనం కృంగిపోవడానికి వీలేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం త్వరగా. నీ శ్రమ నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట. అంటే మనము అనేక శ్రమలు అన్నిటివి మనం పొందుతూ ఉంటాం. ఈ శ్రమలు అనేవి మన జీవితం మీద దాడి చేసినప్పుడు మనం భయపడిపోతాం అనమాట. ఆ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఇంకా గడ్డు పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవచ్చు. అటువంటి పరిస్థితులు మన జీవితం మీద ఎదురైనప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం. అయితే నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. దేవుడు నమ్మినటువంటి బిడ్డల్ని మనం చూసినట్లయితే కొన్నిసార్లు బాగా శ్రమల్లో ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు ఆశించినంతగా వాళ్ళ దగ్గర లేక ఇతరులకు చేయి చాపే పరిస్థితులు మన కళ్ళకు కనిపించేటట్టుగా ఉంటాయి. అంటే దరిద్రతలో ఉంటారన్నమాట. దరిద్రులే కదా ఇతరులు చేయి చాపేది. అంటే దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు కొన్నిసార్లు శ్రమలలో ఉంటారు, దరిద్రతలో ఉంటారు. అయితే ఆ దరిద్రతలో, శ్రమలలో ఉన్నటువంటి దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయినను నీవు ధనవంతుడవే. దేవుడికి మహిమ కలుగును గాక. అయినను నీవు ధనవంతుడవే అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే ఒకసారి ఆలోచించాలి. ఒక లాజర్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. లాజర్ ధనవంతుడా, దరిద్రుడా? చెప్పాలి. లోకం దృష్టికి ఆయన దరిద్రుడు. ఆ పూటకు తిండి లేక అనారోగ్యాలతో మరి రోడ్డు పైన పడినటువంటి వ్యక్తి, అనేక రీతులుగా తను భయంకరమైన బాధ వేదనను అనిపిస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని చూసినప్పుడు లోకంలో అందరూ ఇటువంటి బీద స్థితి రాకూడదు ఇంకొకటికి అంటారు. ఇటువంటి పరిస్థితి ఇంకెప్పటికీ రాకూడదు అని చెప్పేసి మనం తీర్పునిస్తాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ, అందరూ నిన్ను నిరాకరించినప్పటికీ, అందరూ నిన్ను తూలనాడుతున్నప్పటికీ, అందరూ నిన్ను నీరసించి నిన్ను బలహీనపరుస్తున్నప్పటికీ, నీవు నా దృష్టికి ధనవంతుడవు. నీవు నా దృష్టికి ధనవంతుడవు. నీ శ్రమలను చూసి నువ్వు భయపడకని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమలను చూసి భయపడద్దు. ఎందుకనంటే దేవుడు మాట్లాడుతున్నాడు, యూదులు కాని వారు కొంతమంది, అన్ని జనులు, కొంతమంది యూదులైనటువంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో దేవుని పరిచయం హింసించారు. ఈ రోజు కూడా దేవుని నమ్మని బిడ్డలు చాలా మంది అన్యులు నీ మీద దూషణ మాటలు మాట్లాడతారు, నేను కృంగదీసే మాటలు మాట్లాడతారు. నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, నీది అన్నిటిని కూడా మాటకి ఎత్తి పొడిచి మాట్లాడుతూ ఉంటారు. అందులో నామకార్థమైనటువంటి క్రైస్తవులు, ఆ రోజులు యూదులెట్లలో, ఈ రోజు నామకార్థమైన క్రైస్తవులు సగం తెలిసినటువంటి వాళ్ళు కూడా, ఎందుకు దేవుడు తోడుకుంటే ఎందుకు ఇలా అయింది, దేవుడు తోడుకుంటే ఎందుకు శ్రమ, దేవుడు తోడుకుంటే ఎందుకు దరిద్ర, దేవుడు తోడుకుంటే ఎందుకు ఉద్యోగం లేదు, దేవుడు తోడుకుంటే ఇంకెందుకు ఇది లేదు, అది లేదు, అది లేదు అని చెప్పేసి నానా రకాలుగా నేను కృంగదీస్తూ ఉంటాను. అయితే దేవుడు అంటాడు తెలుసా, వాళ్ళు పెట్టేటటువంటి నిందను బట్టి, వాళ్ళు నిన్ను కృంగదీస్తున్నటువంటి స్థితిగతులను బట్టి నువ్వు భయపడడానికి వీల్లేదు. 10 దినమున నీకు శ్రమ కలుగుతుంది. ఆ తర్వాత ఏమిస్తానంటున్నాడు? జీవకిరీటం. ఎప్పుడు తెలుసా? నమ్మకంగా ఉన్నప్పుడు. శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, దేవుడు వద్దుగా, దేవుని మందిరం వద్దు, బైబిల్ చదవడం వద్దు, ప్రార్థన వద్దు, ఇక దేవునికి దూరం అయిపోదాం అని చెప్పేసి అనుకుంటే, దేవుడు అటువంటి వ్యక్తులకు దేవుడు ఏమంటాడు తెలుసా? నేను కన్నందుకు ఎందుకో నిజంగా చాలా అవమానం కలుగుతుంది నాకు అంటాడు. ఇదిగో నేను నిన్ను రక్షణలోనికి నడిపించినందుకు, నేను క్రీస్తులో స్థిరపరిచినందుకు, నీకు ఇన్ని రకాల ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ఇదిగో నేను చాలా బాధపడుతున్నాను అంటాడు. కానీ అటన్నిటిలో కూడా మనం తాలుకొని నమ్మకంగా ఉన్నప్పుడంట దేవుడు అంటాడు తెలుసా, జీవ కిరీటం దేవుడు ఇస్తాడంట మనకి. ఈ లోకంలో ఉన్నటువంటి దేనికోసం మనం బ్రతకొద్దు. ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా తాత్కాలికమైనవి. ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా క్షణమాత్రం ఉండేవి. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా అవి క్షయమైనటువంటివి. కానీ దేవుని నమ్మినటువంటి భక్తులకి దేవుడు అక్షయమైనటువంటివి, ఎప్పటికీ స్థిరమైనటువంటి ఆస్తిని,
ఎప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో ఉండేటటువంటి ఆనందాన్ని ఆయన వారికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని చెప్పేసి ఈ లోకంలో దేన్ని బట్టి మనం భయపడడానికి వీల్లేదు. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది కనుక నీకు వచ్చే శ్రమలను బట్టి నువ్వు శ్రమలను జయించే వ్యక్తిగా ఉండాలి. దాన్ని ఎదిరించి ప్రభు కోసం ఇంకా సాక్షిగా నిలబడాలని దేవుడి సందర్భం కోరుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో దేవుని ప్రజలైనటువంటి భక్తులు ఎంతో మంది వారి ప్రాణాలనే దేవుని కోసం లెక్క చేయకుండా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా దేవుని కోసం ముందుకు వెళ్ళిపోయారు. చావడానికి కూడా వారు వెనకాడలేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళ ఆస్తుల్ని, వారి అంతస్తుని, వారికి సర్వస్వాన్ని కోల్పోయి ప్రభు కోసం చివరికి వారి ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి లెక్క చేయలేదంటే ఈరోజు మనం చెప్పుకోవడానికి అతిశయించాలి వాళ్ళని బట్టి. అపోస్తుడైనటువంటి పౌలు దేవుని కోసం గొప్పగా సేవ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి భయంకరమైనటువంటి ప్రాణ భయము వారిని అలమటిస్తూ ఉంటది. ఓ సముద్రం మీద అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్ళి సాక్ష్యాన్ని చెప్పి దేవుని మహిమను చాటించాలని పోతున్నప్పుడు చాలా మంది దొంగలు ఆయనతో పాటు చాలా మంది ఆ రోజుల్లో ఉన్నటువంటి రకరకాల వ్యక్తులందరూ కూడా ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు, సైనికులు వారితో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మీద భయంకరమైన తుఫాన్లు చెలరేగినప్పుడు అటువంటి పరిస్థితుల్లో వారి దగ్గర ఉన్నటువంటి సామాన్లను బయటపడేసి వారు కేవలం ప్రాణాలు కాపాడుకుందామని చెప్పేసి ఆలోచనలో ఉన్నప్పుడు అప్పటికే తినడానికి తిండి అయిపోయి భయంకరమైనటువంటి భయముతో భయమైనటువంటి భీతితో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు దేవుడు అంటాడు, పౌలా ఇదిగో నేనున్నాను నీకు తోడుగా, నేను నీ పక్కనే ఉన్నాను, ఇదిగో నేను నిన్ను బలపరుస్తాను, నువ్వు ధైర్యం తెచ్చుకో అని చెప్పేసి ఆ మాటలు ఎప్పుడైతే పౌలు పొందుకున్నాడో, దేవుని అభిషేకంతో ధైర్యం తెచ్చుకున్నాడో అక్కడ ఉన్నటువంటి అందరితో అంటాడేమనంటే, నా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ధైర్యంగా ఉండమన్నాడు, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, నేను బతికానంటే మీరు కూడా బతకాలి, మిమ్మల్ని బతికిస్తాడు నా దేవుడు అని చెప్పేసి ఒకటే రొట్టెను ఎత్తిపట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆశీర్వదించి అందరికి భోజనం పంచినప్పుడు వారందరూ తిని మరలి అగ్రిపద రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సవాలుగా దేవుని నామాన్ని ప్రకటించి అక్కడ దేవుని కోసం ఆయన తన యొక్క చిరసేదనం చేయించబడి దేవుని కోసం తన ప్రాణాన్ని ఇస్తాడు. ఈ రోజులో ఎంతమంది అలాగే దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడ్డారు. చిన్నపాటి శ్రమ, చిన్నపాటి బాధ, కష్టం వచ్చినప్పుడు మనము నిజంగా దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉంటే ఎందుకు జరిగింది ఇలా, నిజంగా దేవుడు న్యాయం తప్పాడేమో, దేవుడు నా జీవితంలో మేలు చేయట్లేడు అనేటటువంటి ఆలోచనలు మనలోకి వస్తుంటాయి. దేవుడు నీకు ఇచ్చిన జీవితం చాలా విలువైంది. నువ్వు నీ దానివి కాదు, నువ్వు నీ వాడివి కాదని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. నువ్వెవరో తెలుసా? దేవుడు విలువ పెట్టి కొన్నటువంటి ఆయన సొత్తు. ఆయన సొత్తు బైబిల్ గ్రంథంలో 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు తెలుసా, ఇదిగో నేను నిన్ను సృజించాను, నేను నిన్ను నిర్మించాను, ఇదిగో నేను నిన్ను నిర్మించాను, నేనే నిన్ను పిలిచాను. ఇలా మాట్లాడుకుంటా వస్తా అంటాడు ఏమనంటే, భయపడకు యాకోబు, ఇశ్రాయేలు, ఇదిగో నీవు నా సొత్తు అని చెప్పేసి. దేవుడు మనల్ని కాపాడడానికి 1000 కళ్ళతో ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుడు మనల్ని రక్షించడానికి, దేవుడు తన రాజ్యాన్ని చేర్చుకోవడానికి ఎంతో ఆశపడుతున్నాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకు ఎంత అందంగా, ఎంత చందంగా, ఎంత